హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలు అల్లు అర్జున్ కేస్ ఏదైతే ఉందో అది ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే అది చాలా సాధారణమైన కేసు. అది అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక ప్లేస్కి వెళ్ళాడు ఆ సినిమా చూడటానికి. అక్కడికి సినిమా చూడటానికి వచ్చినటువంటి రేవతి అనే ఒక ఆవిడ తొక్కిసలాట్లో ప్రాణాలు విడిచింది. వాళ్ళ కొడుకు ఇప్పుడు కోమాలో, హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇది చాలా చాలా నార్మల్ కేస్. అల్లు అర్జున్ గారు ఈ విషయాన్ని తన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఏం జరిగింది ఏంటనేది. కానీ అంతకన్నా ముందు ఏం జరిగింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది అసెంబ్లీలో. ఏమని, అసలు ఇది అసెంబ్లీలో మాట్లాడుకునేంత పెద్ద టాపిక్. అల్లు అర్జున్ ఏం చేశాడు ఏంటి అనేది పక్కన పెడితే, అల్లు అర్జున్ అనే ఒక సినిమా ఆర్టిస్ట్ గురించి అసెంబ్లీలో 23 నిమిషాలు రేవంత్ రెడ్డి మాట్లాడవలసిన అవసరం ఏముంది? ఒక అమ్మాయి చనిపోయిన దానికి ఇంత సీన్ చేయవలసిన అవసరం ఏముంది? అలా అనుకుంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని చెప్పేసి ఇల్లు కూల్చేస్తూ ఉంటే ఎంతో మంది చనిపోయారు, భయంతో చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి దానికి ఎవరి రెస్పాన్సిబిలిటీ? హైడ్రాని ఫామ్ చేసిన రేవంత్ రెడ్డి కాదా? మరి దానికి రేవంత్ రెడ్డి పైన ఏం కేసు పెట్టాలి? గతంలో ఒక వీడియోలో మాట్లాడుతూ, ఎవరైనా ఇల్లు ఇలా కట్టుకుంటే వాళ్ళకేముంది, ప్రాబ్లం లేనప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వచ్చు కదా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు హైడ్రా పేరు చెప్పి పెద్ద పెద్ద ఇల్లు అన్ని చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు హైడ్రా ఎందుకు ప్రముఖుల ఇల్లు, ప్రముఖుల అపార్ట్మెంట్స్ కూల్చట్లేదు? నీతి న్యాయం ఏదో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, మరి ఎందుకు ఇలా చేయట్లేదు? సో ఇదంతా హైడ్రా గురించి పక్కన పెడితే, అసలు ఏంటి, అసెంబ్లీలో 23 నిమిషాలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ర్యాలీ చేసుకుంటా వచ్చాడు అన్నాడు. అల్లు అర్జున్ సినిమాకి వచ్చే టైంలో రూఫ్ టాప్ ఓపెన్ చేసి ర్యాలీ లాగా వచ్చాడు అని చెప్తున్నాడు. కానీ అల్లు అర్జున్ ఎక్కడ రూఫ్ టాప్ మీదకి వచ్చాడు? కరెక్ట్గా సినిమా గేట్ ముందుకు వచ్చిన తర్వాత రూఫ్ టాప్ ఎక్కాడు. అవునా కదా? ఎందుకు ఎక్కాడు? అప్పటికే ప్రజలు కార్ని పోకుండా అడ్డుకుంటుంటే అల్లు అర్జున్ రూఫ్ టాప్ మీద ఎక్కి మార్గం ఇవ్వమంటూ చెప్పుకుంటూ, అలాగే ప్రజలకు నమస్కారాలు చేసుకుంటూ వచ్చాడు. తప్పేంటి అందుట్లో? ఆల్రెడీ పోలీసులకి ముందే ఇంటిమేషన్ ఇచ్చిన లెటర్ ఉంది. ఇప్పుడు ఆ లెటర్ వెనక ఏదో రాసిచ్చా అని చెప్తున్నాను. మరి అప్పుడు స్టాంపింగ్ ఎందుకు చేశారు? లెటర్ ముందు అప్రూవ్ ఇస్తున్నట్టు ముందు స్టాంప్ ఎందుకు చేశారు? రిజెక్ట్ చేస్తున్నప్పుడు రిజెక్టెడ్ అని కదా స్టాంప్ వేయాలి మీరు. మీరు సినిమా థియేటర్ వాళ్ళు మీకు పంపించిన లెటర్ పైన ఎందుకు కమిషన్ వాళ్ళు స్టాంప్ వేసి అప్రూవల్ ఇచ్చారు? ఇప్పుడు కొత్తగా మేము వెనక రాసాం ముందు రాసామని చెప్తున్నారు కదా. ఆ వెనక రాసిన ముందు రాసిన దగ్గర మీ దగ్గర ఒక కాపీ ఉంటుంది కదా, ఆ కాపీని ప్రజల్లోకి రిలీజ్ చేయండి. ఒక ఆవిడ చనిపోయిందని చెప్పినా కూడా అల్లు అర్జున్ బయటికి రాలేదు, నేను సినిమా చూసిన తర్వాతే వస్తాను అన్నాడు అని చెప్తున్నాడు. నిజంగానే ఇది జరిగిందా? అసలు అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎలా వచ్చారు సినిమా థియేటర్కి? అందరూ ఒకేసారి వచ్చారా? కాదు కదా, ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఎందుకు? క్రౌడ్ పుల్లింగ్ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఒకరి తర్వాత ఒకరు వెళ్తే చాలా కన్వీనియంట్గా వెళ్ళొచ్చు, ఇబ్బంది పడకుండా పిల్లలకని ఎవరికైనా వాళ్ళు వచ్చారు. అర్థమైంది కదా? అటువంటిప్పుడు ఒక్కసారే రాలేదు, 3 కార్లు వెనక వచ్చారని ఒక వీడియో క్రియేట్ చేసి అల్లు అర్జున్ని డిఫేమ్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు. ఎందుకని నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద కేసు ఏముంది ఇందుట్లో? అలా అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో అమ్మాయిలు ఫుడ్ బాగాలేక ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటలైజ్డ్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు వారిపైన మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఏం తీసుకోవట్లేదు కదా. ఎందుకు ఇలా మీరు ప్రతి చిన్నదాన్ని లాగి లాగి పీకి పీకి అల్లు అర్జున్ మీద పడుతూ ఉన్నారు? అండ్ వన్ మోర్ థింగ్, పోలీసులు వెళ్ళి చెప్పారు అంటారు. ఓకే, పోలీసులు వెళ్ళి చెప్పారు అన్నదానికి అల్లు అర్జున్ మాట్లాడుతూ ఏ పోలీసు వచ్చి నాకు చెప్పలేదు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు సినిమా థియేటర్‌లో గ్యారంటీగా సీసీ కెమెరాస్ ఇన్ హౌస్‌లో కూడా ఉన్నాయి. సంధ్యాలో సినిమా హాల్ లోపల కూడా కెమెరాస్ ఉన్నాయి. మీ పోలీసులు ఎళ్లి మాట్లాడినట్టుగా ఎందుకు కెమెరాస్ ఆ వీడియో ఫుటేజ్ బయట పెడతలేదు? పోలీస్ స్టెప్స్ మీద ఎక్కి స్టెప్స్ మీద దిగేదే ఎందుకు పెడుతూ ఉన్నారు? అసలు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి అంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూర్చొని అల్లు అర్జున్ కేసు పైన సమీక్ష చేస్తూ ఉన్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి అన్‌పాపులర్ అయిపోతున్నారని భయంతోటి పోలీసులు మొత్తాన్ని మోకరించి వాళ్ళ ద్వారా క్లారిటీ ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఎస్‌హెచ్‌ఓ వస్తాడు. ఆయన నా చేతిలో ఉంది 15 రోజుల నుంచి బాధపడుతున్నాను నేనని చెప్తున్నాడు. ఓకే. చాలా థాంక్ యూ. అండ్ ఇంకొక ఆహ్, సీఐ ఎవరో ఉన్నారు. ఆయనొచ్చేసి ఆహ్, మేమేం చెప్పామంటే సదరు అంటూ ఆహ్, అల్లు అర్జున్ చెవిలో చెప్పా అంటున్నాడు. అల్లు అర్జున్ చెవిలో చెప్తంటే సినిమా అంతా చూసిన తర్వాత నేనొస్తాను అని అన్నాడు అంటున్నాడు. అది వాస్తవమా? అల్లు అర్జున్ మైండ్ సెట్ నాకు తెలిసి అటువంటిది కాదు. ఎందుకంటే ప్రాబ్లమ్ వచ్చిందంటే అల్లు అర్జును గ్యారంటీ‌గా రెస్పాండ్ అవుతాడు ఒకటి. నంబర్ 2 అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆ పని పిల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఇంతమంది రీల్స్ ఉన్నారన్నా నాకు కొంచెం ఎక్కువ మంది కావాలంటే, ఆ అమ్మాయికి కూడా రీల్స్ చేసిచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి పర్సన్ అల్లు అర్జున్. అటువంటి వ్యక్తి ఒక ఆవిడ చనిపోయిందక్కడ మీరు వెళ్ళాలి అంటే, నేను సినిమా చూసిన తర్వాత ఎళ్తాను అన్నాడనేసి ఒక రకమైనటువంటి క్రియేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అండ్ వన్ మోర్ థింగ్. ఇప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆయన రూఫ్ టాప్ ఎక్కి ఊపుకుంటా వెళ్ళాడు, పీక్కుంటా వెళ్ళాడు అని చెప్తున్నారు. అసలు వాళ్ళ భర్తకే తెలీదు. ఇప్పుడు ఎవరైతే రేవతి చనిపోయిందో, ఆళ్ళ భర్తకే తెలీదు ఏ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు, ఎక్కడుంది, వాళ్ళ ఆవిడ సిట్యుయేషన్ ఎలా ఉందనేది సినిమా అయిపోయే వరకు వాళ్ళ హస్బెండ్‌కే తెలీదు. ఆయన వెతుకుతూనే ఉన్నాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం అన్నీ చెప్పేసాం మేము. ఆవిడ చనిపోయిందని, అదని, ఇదని ఈళ్ళంటూ ఉన్నారు. అసలు ఇది ఎంతవరకు న్యాయం అంటారు? సరే అల్లు అర్జున్‌ది అయిపోయింది. మళ్ళీ రూఫ్ టాప్ ఎక్కి చెయ్యిలు ఊపుకుంటూ వెళ్ళాడు. ఏంటాయన అసలు ఏంది అంటూ ఉన్నారు. ఓకే. రూఫ్ టాప్ మీరు చెప్పిన తర్వాత నిజంగా రూఫ్ టాప్ ఎక్కి గనుక చెయ్యి ఊపితే ఎంతో కొంత బాధాకరమైన విషయమే. ఒకవేళ మీరు చెప్పలేదేమో, అందుకే రూఫ్ టాప్ ఎక్కాడేమో మానుమని మాకున్నాయి కదా! పోలీసులేమైనా సత్యహరిశ్చంద్రులా ఏంటి? అన్ని నిజాలు చెప్పడానికి. తప్పు ఎవరిది? పోలీసులది నిజం చెప్పాలంటే. అక్కడికొచ్చినటువంటి క్రౌడ్‌ని కంట్రోల్ చేయలేకపోవడం పోలీసుల తప్పది. తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులెక్కడున్నారు? ఒక్కరు గూడా కనిపించట్లేదే. ఇప్పుడు 'అల్లు అర్జున్' అనే వ్యక్తికి నిజంగా ఆ థియేటర్‌కి రావడానికి పర్మిషన్ లేనప్పుడు, ఎందుకు లోపలికి అలౌ చేశారు? పోలీసులు ఎందుకు లోపలికి అలౌ చేశారు 'అల్లు అర్జున్‌ని'? నీకు పర్మిషన్ లేదు ఇక్కడి నుంచి దొబ్బేయ్ అని చెప్పొచ్చు కదా! ఎందుకు థియేటర్ లోపలికి అలౌ చేశారు? మీరిచ్చిన పర్మిషన్ ఏమో కాపీ మా దగ్గర కనిపిస్తూ ఉంది. ఆ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి 'అల్లు అర్జున్' వచ్చారు. థియేటర్ వాళ్ళు కూడా అదే చెప్పారు 'అల్లు అర్జున్‌కి' అనేసి. కానీ మీరేమో క్రౌడ్‌ని సరిగ్గా కంట్రోల్ చేయలేక ఈ ఘటనకి జరిగేలాగా చేశారు. కానీ పోలీసుల పైన ఎటువంటి తప్పు రాకుండా ఇప్పుడు కవరేజ్ చేసుకుంటూ ఉన్నారు. సరే ఇదంతా పక్కన పెడితే, ఇంకేంటి పర్సనల్‌గా ఏదో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నువ్వు జైల్లోంచి రిలీజ్ అయ్యావు కదా! ఓటుకు నోటు కేసులో సూట్ కేసులు తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఐయామ్ బ్రీఫ్డ్ యూ, యూ బ్రీఫ్డ్ మీ, హి బ్రీఫ్డ్ మీ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే, రేవంత్ రెడ్డి అనే ఒక మీడియేటర్ వెళ్లి ఒక హోటల్‌లో కూర్చొని 50,00,000 సూట్ కేస్‌తో దొరికిపోయావు కదా! ఓటుకు నోటు కేసులో. ఆ కేసులో నిన్ను తీసుకెళ్ళి బొక్కలో ఏసారనుకుంటా. అప్పుడు నువ్వొచ్చేటప్పుడు ఎందుకంత హంగామా చేసి రూఫ్ టాప్ మీద ఎక్కి నువ్వెందుకు తిరగాలి? నువ్వేమైనా తోపువా? తురుమా అప్పుడు ఆఫ్టర్ ఆల్ గల్లీ లీడర్ గాడివి అని ప్రజలు అడుగుతున్నారు సార్. అప్పుడు నువ్వేమైనా తోపా? తురుమా? ఆఫ్టర్ ఆల్ గల్లీ లీడర్‌వే అని అడుగుతూ ఉన్నారు. మరి నువ్వెందుకు ఎక్కావు రూఫ్ టాప్ అప్పుడు? ఏ ధైర్యంతో ఎక్కావు? ఎందుకెక్కావు? దండలు రోడ్ల నిండా జనాలెందుకు కుమ్మిగూడేలా చేసావు? ఎందుకు డబ్బులు పెట్టి ఆళ్ళందరిని పిలిపించావు? అసలు నీకేమి హక్కుందని రూఫ్ టాప్ ఎక్కావప్పుడు? నువ్వు ఆఫ్టర్ ఆల్ గల్లీ లీడర్‌వే కదా! అప్పుడు. అంటే నువ్వేమో పెద్ద తోపు. నువ్వేమోగా రూఫ్ టాప్‌లో ఎక్కొచ్చు. కారులోంచి చేతులు ఊపుకుంటా నువ్వెళ్ళొచ్చు. ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఆయన. ఆయన మాత్రం రూఫ్ టాప్ ఎక్కకూడదు. ఫ్యాన్స్‌కి చేతులు ఊపకూడదా? అంటే ఏంటి? బాగా బలిసినోడిలాగా లోపల కూర్చొని కదలకుండా ఉండాలి. అసలు రేవంత్ రెడ్డి బాధ ఏంటనేది నాకు అర్థమవుతూ ఉంది. తెలంగాణలో నాకు తప్ప ఎవడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండకూడదు. తెలంగాణలో నేనే తోపు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా అన్నీ నేనే చూసుకోవాలి. తెలంగాణలో నేనే అది, తెలంగాణలో నేనే ఇది. అవును. నువ్వది, నువ్విది. ఇంకెన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వెవరో కూడా ఎవడికి తెలీదు రేవంత్ రెడ్డి గారు. అల్లు అర్జున్ అలా కాదు. తను బ్రతికున్నంత కాలం సినిమాలు తీస్తారు. ఇంటర్నేషనల్ స్టార్‌గానే ఉంటాడాయన. కా కావాలంటే అల్లు అర్జున్ ముఖ్యమంత్రి కాగలడు తెలంగాణ స్టేట్‌కి. రేవంత్ రెడ్డి సినిమా హీరో అవ్వగలడా? సినిమా హీరో అవ్వగలడా? ఇంత ఫ్యాన్ బేస్ తెచ్చుకోగలడా? నోరు తెరిస్తే కాలు కాలు పోయిందా? చెయ్యి పోయిందా? ముక్కు పోయిందా? ఎందుకు అంతమంది పరామర్శించడానికి వెళ్లారు అధ్యక్ష అని అడుగుతూ ఉన్నాడు. అది నువ్వెవరు చెప్పడానికి? ఎవరిని పరామర్శించడానికి ఎవడెళ్ళాలో అనేది? నువ్వెవడు చెప్పడానికి రేవంత్ రెడ్డి?
అసలు నీకేం సంబంధం ఉంది? వాళ్ళ ఇంటికి ఎవడో ఎళ్లి పరామర్శిస్తే నీకేంటి సంబంధం? మీ ఇంటికి రాలేదా? నీ బర్త్‌డే అంటే ఎవడో అసల నీ బర్త్‌డే ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలీదు రేవంత్ రెడ్డి. దట్ ఈస్ యువర్ క్రెడిబిలిటీ ఇన్ తెలంగాణ. నీ బర్త్‌డే ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పోయిందో అసలు నీకు విషెస్ ఎవరు చెప్పారో ఎవరో కూడా తెలీదు రేవంత్ రెడ్డి. దట్ ఈస్ యువర్ వాల్యూ ఇన్ తెలంగాణ. అదే అల్లు అర్జున్ బర్త్‌డే అంటే నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. తెలుసా నీకు ఆ విషయం? అంతేనా? అసలు వాళ్ళ ఇంటికి ఎవరెళ్తే నీకెందుకు? అసలు ఆ పిల్లాడిని పరామర్శించడానికి ఎవరు ఎళ్ళలేదు. ఎవరు ఎళ్ళలేదు. జగపతి బాబు ఫోన్ వీడియో రిలీజ్ చేసారు చూడండి. వెళ్లి కలిసానని. అందరికీ నమస్కారం. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్. దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెంట్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి, ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నమస్తే. బన్నీవాసు వెళ్ళలేదా? జగపతి బాబు వెళ్ళలేదా? అల్లు అరవింద్ వెళ్ళలేదా? అంటే ఇక్కడ సినిమా మొత్తం వచ్చి అక్కడ నుంచుంటే మళ్ళీ ఏదన్నా క్రౌడ్ పుల్ ఎటువంటి జరిగితే మళ్ళీ ఇంకా పెద్ద కేసులు పెట్టాలని మీ ఆలోచన. అంతే కదా? అల్లు అర్జున్ ఎళ్ళాడా? అల్లు అర్జున్ సినిమా థియేటర్‌కి వస్తేనే థియేటర్‌లు బద్దలైపోయినాయి. గేట్లు విరిగిపోయినాయి. జనాలు తొక్కిసలాటలో ఒక ప్రాణం పోయింది. అదే హాస్పిటల్ దగ్గరికొస్తే ఏమైద్దో తెలుసా రేవంత్ రెడ్డి గారు? ఏమైద్దో తెలుసా? పేషెంట్స్‌కి ఆక్సిజన్ కూడా సరిగ్గా అందదు, గుర్తుపెట్టుకోండి. అది ఆయన రేంజి. రాలేదు, పరామర్శించలేదు. ఎందుకు పరామర్శించలేదు? ఎవరు పరామర్శించలేదు? అంటే ఏంటి, సినిమా థియేటర్లు మొత్తం అక్కడికొచ్చి కూర్చోవాలా ఏంటి సినిమా వాళ్ళంతా? ఏదైనా రూల్ పెట్టారా ఏంటి తెలంగాణలో కొత్తగా? కొద్దిగా కూడా ఆలోచన లేకుండా అసెంబ్లీలో 23 నిమిషాలు మాట్లాడారు మీరు. మీరు ప్రజలకిస్తా అన్న వాగ్దానాలు, ప్రజలకిస్తా అన్న ప్రామిస్‌లు ఎందుకు మాట్లాడరు మీరు? రైతులకు ఇప్పటివరకు రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు మీరు? చెప్పండి. మీరు చెప్పినయన్ని చేశారా? వచ్చిన 6 నెలల్లో అన్నీ పీకుతామన్నారు. పీకారా రేవంత్ రెడ్డి గారు? అవి మాట్లాడండి. అవి మాట్లాడండి ఫస్ట్ మీరు ప్రజలకిస్తా అన్నవి. ముఖ్యమంత్రిగా మీ రెస్పాన్సిబిలిటీ అక్కడుంది. సినిమా థియేటర్లు, సినిమా వాళ్ళు వీళ్ళపైన ఫోకస్‌లు తీసేయండి. అసలు మీకేమొస్తది సినిమా వాళ్ళ మీద ఫోకస్ చేస్తే? నెక్స్ట్ టైమ్ నువ్వు గెలుస్తావా రేవంత్ రెడ్డి అసలు తెలంగాణలో? డిపాజిట్లు కూడా రావు, రాసి పెట్టుకో నువ్వు. నీకు డిపాజిట్లు కూడా రావు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో. అండ్ ఇంకొక పోలీసులందరితో మాట్లాడిస్తూ ఉన్నారు. హ్యాపీగా ఉంది. మీ తాలూకు వాళ్ళు ఎందుకెళ్ళి మీ అనుచరులు, మీరు పేరు పెట్టి పిలుచుకునే అనుచరులు వెళ్లి అల్లు అర్జున్ ఇంటి పైన రాళ్ళెందుకు వేయించారు మీరు? ఎందుకు సీరియస్ చేద్దామని చూస్తున్నారు ఈ మ్యాటర్‌ని? మీరు రాళ్ళు ఎందుకు వేయించారు అల్లు అర్జున్ ఇంటి పైన? రేవంత్ రెడ్డి గారు మిమ్మల్నే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీతో కలిసి ఫోటో దిగిన మీ కార్యకర్తలేగా వీళ్ళంతా, కావాలంటే ఫోటో చూడండి. మీకోటి పెడతాను. వీళ్ళందరూ మన రేవంత్ రెడ్డి గారి యొక్క అనుచరులు, ఆయన పార్టీ మెంబర్స్ వాళ్ళు వీళ్ళు ఓయూ జేఏసీ అని పేరు పెట్టుకొని వెళ్లి అల్లు అర్జున్ ఇంటి పైన రాళ్ళు విసరటం జరిగింది. ఎందుకు రాళ్ళు విసిరారు వీళ్ళు? ఎవరి డైరెక్షన్‌లో వెళ్లారు? వీళ్ళతో రేవంత్ రెడ్డికి ఫోటోస్ ఎందుకున్నాయి? రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని ఎందుకు సీరియస్ చేయాలని చూస్తున్నాడు? ఎందుకంటే అల్లు అర్జున్‌ని టచ్ చేయటం వాళ్ళు చేసిన తప్పని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అల్లు అర్జున్‌ని తప్పుడు వ్యక్తిగా ప్రూవ్ చేస్తే తప్పించి వాళ్ళు తెలంగాణలో తలెత్తుకొని తిరగలేరు. ఎందుకంటే తెలంగాణలో కూడా అల్లు అర్జున్‌కున్న ఫాలోయింగ్ ఏంటో వాళ్ళకి తెలుసు. అల్లు అర్జున్‌కున్న సత్తా ఏంటో వాళ్ళకి తెలుసు. రేపు పొద్దున్న ఎలక్షన్‌లో ముందుకొచ్చి ఒక్క మాట రేవంత్ రెడ్డికి ఓటు వేయొద్దు అని అల్లు అర్జున్ చెప్తే 10% ఓట్లు ఎగిరిపోతాయి రేవంత్ రెడ్డివి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, 10% ఓట్లు ఎగిరిపోతాయి నీవి. పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు. ఏసీపీ అంట. రీళ్లు తెగిపోతాయి అంట. ఇప్పుడు రీళ్లు లేవు సార్. మీకు ఆ విషయం అర్థం కావట్లే. ఇప్పుడు రీళ్లు లేవు. మీరెప్పుడో జమానాలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు రీళ్లు ఎవరు వాడతలే, అంతా డిజిటల్ కటౌట్ ఉండదు. అర్థం చేసుకోండి. ట్రెండ్ మారింది. ఇంకా మీరు ఎక్కడో పాతకాలంలో ఉన్నారు. రీళ్లు తెగిపోతాయి. అల్లు అర్జున్ పెద్ద ఏమన్నా తోపా? తోపే సార్ ఆయన. తోపే. ఇంతమంది ఫ్యాన్ బేస్ ఉన్న అతనికి తోపే. దేశాలు ఖండాంతరాలు దాటి 2000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా హీరో ఆయన.
ఆయన తోపే సార్. ఆయన తోపే. మీరే అసలు ఈ ఒక ఏరియాకి తప్పించి మీరెవరికీ తెలీదు. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్‌లో మాట్లాడే వరకు మీరెవరో మాకు కూడా తెలీదు. అని ప్రజలంతా అంటున్నారు సార్. నవ్వుల పాలు కావట్లేదు మీరు? నిజం చెప్పాలంటే సార్, ఆల్రెడీ కేసనేది కోర్ట్‌లో ఉంది. బయటకొచ్చి మీరందరూ మాట్లాడే హక్కు మీకు కోర్ట్ ఇచ్చిందా? ఆ కేసు గురించి సరైన సెక్షన్‌లు పెట్టలేదు. అందుకే బయటకొచ్చారన్నాడు. ఎవడు పెట్టొద్దన్నాడు మిమ్మల్ని సెక్షన్‌లు? మిమ్మల్ని ఎవడైనా పెట్టొద్దన్నాడా ఏంటి? కాదు కదా! మరెందుకు మీరు అల్లు అర్జున్ మీద పడుతున్నారు? మీకేం హక్కుందని కోర్ట్‌లో కేసుండగా అల్లు అర్జున్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? కోర్ట్ బెయిల్ కదా ఇచ్చి పంపించింది బయటికి. మీరు కాదు కదా! మీ వల్ల కాలేదు కదా స్టేషన్ బెయిల్ ఇవ్వడం. స్టేషన్ బెయిల్ ఇవ్వలేని కేసులే కదా పెట్టింది. ఆ! ఇంకేం కేసులు పెడతారు మీరు? అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారా ఏంటి? మర్డర్ కేసులు ఏమైనా పెడతారా ఏంటి అల్లు అర్జున్ పైన? రీల్స్ తెగిపోతాయి. రీల్స్ కాదు కదా! ఏమి తెగదు సార్. ఏమీ తెగదు. మీరేం చేయలేరు అల్లు అర్జున్‌ని రాసిపెట్టుకోండి. కేసు, కేసు పెట్టినా మీరు కోర్ట్‌కి తీసుకెళ్లాల్సిందే. కోర్ట్‌కి తీసుకెళ్ళినా పోరాడి లాయర్‌లు బయటికి వచ్చేస్తారు. అంతేగాని నేనేదో తోపు, నేనేదో చేస్తా ఏం చేస్తారు మీరు అల్లు అర్జున్‌ని కొడతారా? చంపుతారా? రీల్స్ తెగ కొడతారన్నారు. రీల్స్ తెగ కొట్టండి చూద్దాం. ఏ పోలీసు ఆఫీసర్ వల్ల ఏమి కాదు. మహా అయితే అరెస్ట్ చేస్తారంతే. ఆ విషయాలు మీకు తెలుసు. మీరు బయటకొచ్చి రీల్స్ తెగిపోతాయి. ఆ! అంత చూస్తాం. అయినా మీకు కొద్దిగన్నా ఆలోచన శక్తి ఉంది సార్. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ ఉన్నారు? అసలు నీకు ఓటెక్కడుంది? నువ్వు తెలంగాణ వాడివో కాదో మాకు తెలీదు అని మాట్లాడే హక్కు నీకెవడిచ్చారు? ఎవరిచ్చారు? ఆయన తెలంగాణ అయితే ఏంటి? ఆంధ్ర అయితే నీకెందుకు? ఏసీపీ గారు, అల్లు అర్జున్ తెలంగాణ అయితే ఏంటి? ఆంధ్ర అయితే మీకెందుకు? అసలు ఈ మ్యాటర్‌ని ఎక్కడి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు మీరంతా కలిసి? రేవంత్ రెడ్డి, పోలీస్ డిపార్ట్‌మెంట్ అంతా కలిసి. సార్ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేసేయన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు చేసేయన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు సరైన టైంలో, సరైన విధంగా ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి కొద్దిగన్నా బుర్ర పెట్టుకొని ఆలోచించండ్రా. అల్లు అర్జున్‌కి మీ సపోర్ట్ కావాలా వద్దా ఈ టైంలో? ఎలక్షన్ టైంలో, రిలీజ్ టైంలో చేయడం కాదు సపోర్ట్. ఈ టైంలో వి సపోర్ట్ అల్లు అర్జున్ అనేసి మీరు వీడియోస్ చేయండిరా నాయనా! చేసి వదిలేండి పబ్లిక్‌లోకి. ఎవడెవడో వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉంటే అల్లు అర్జున్ పైన మీరంతా ఎలా కదలకుండా ఉంటున్నారు? అసలు ఇందుట్లో అల్లు అర్జున్‌కి తప్పేముంది? నిజం చెప్పండి. అల్లు అర్జున్ తప్పేముంది? సినిమాకి ఒక ఫ్యామిలీ వచ్చారు. తొక్కిసలాటలో చనిపోయారు. దానికి అల్లు అర్జున్‌కి సంబంధం ఏంటి? పోనీ అల్లు అర్జున్ వచ్చినప్పుడు జరిగిందా ఇన్సిడెంటు? వచ్చినప్పుడు జరిగిందా? అల్లు అర్జున్ పైకెళ్ళిన తర్వాత జరిగింది ఇన్సిడెంట్. ఆల్రెడీ పర్మిషన్ ఉంటేనే అల్లు అర్జున్ వెళ్ళి అని క్లియర్‌గా చెప్తున్నాను నేను ప్రెస్ మీట్‌లో. రేవంత్ రెడ్డి అబద్ధం ఆడాడనేసి అల్లు అర్జున్ స్వయంగా చెప్తూ ఉన్నాడు. కొంతసేపుండి వెళ్ళిపోయానని చెప్తున్నాడు. భార్య, అల్లు అర్జున్ మాత్రమే ఎళ్లారు. పిల్లలు సినిమా చూసారు మొత్తం అంతా అని చెప్తూ ఉన్నాడు. మానసికంగా ఎంత హింసిస్తున్నారంటే అల్లు అర్జున్‌ని అంత హింసిస్తూ ఉన్నారు. ఒకతను ముసలతను రేవంత్ రెడ్డి నా చావుకు కారణం అని లెటర్ రాసి చనిపోయాడు. అప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలా? వద్దా? చెప్పండి. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలా? వద్దా? సీఎం అయితే అరెస్ట్ చేయరా? నా సావుకు కారణం రేవంత్ రెడ్డి అని రాసినప్పుడు? అరెస్ట్ చేయాలి గదా! పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయరు? అంత సిద్ధశుద్ధి ఉన్నప్పుడు. ఒక్క మంచి పని చేయలేదు. తెలుగు తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చటం వాళ్ళ కూతురులాగా తీర్చిదిద్దుకోవటం ఒకటి. తెలంగాణలో ఉన్నటువంటి టీజీ అని వచ్చే టీఎస్ అనేదాన్ని టీజీగా నంబర్ ప్లేట్లు మార్చడం తప్పించి, రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటి తెలంగాణలో ఇప్పటిదాకా ఒక్కటి చెప్పండి నాకు. ఒక్కటి చెప్పండి. ద ఫెయిల్యూర్ సీఎం ఇన్ తెలంగాణ రేవంత్ రెడ్డి. అది కప్పిపుచ్చుకోవడానికి కాంట్రోవర్సీలు చేసుకుంటా ఎళ్ళిపోతూనే ఉన్నాడు. అది ఎందుకు నాకర్థం కాదు. సినిమా వాళ్ళంటే 'నాగార్జున' గారిది కూల్చేశారు. ఓకే. కూల్చేసినప్పుడు మెదలకుండా ఉన్నారు. నాగార్జున కూడా కోర్ట్‌కెళ్ళి ఫైట్ చేస్తూ ఉన్నాడు. దాన్ని వదిలేసేయండి. మళ్ళీ సమంత ఇష్యూ తీసుకొచ్చాడు తెర మీదకి. వాళ్ళ పార్టీ అమ్మాయితో మాట్లాడించి. సమంతకి నాగార్జున సో అండ్ సో, సో అండ్ సో ఇలా వేరే వాళ్ళ దగ్గరికి పంపించడానికి ట్రై చేశాడనేసి రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. సీన్ సీన్ క్రియేట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్‌కి
ఈవెంట్‌కి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు కాబట్టి. ఈ నాగార్జున గూడా కాంగ్రెస్ వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్ చేస్తాడు కాబట్టి. ఇలా ఎవరైతే వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్ చేస్తూ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరి పైన కక్ష సాధింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడేంటి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ డెవలప్ అవ్వాలి. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు నాశనం అయిపోవాలి. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఇక్కడి నుంచి వైజాగ్ తరలిపోవాలి. అదే కదా మీ కోరిక? వెళ్తారు కంపల్సరీగా. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అనేది ఆంధ్రప్రదేశ్‌కి షిఫ్ట్ అవుతది. కంపల్సరీగా ఆంధ్రాలో ఎంతమందైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు, స్థలాలు అన్నీ ఇస్తారు. ఇక్కడ కూడా స్థలాలు అన్నీ ఉంటాయి. చూద్దాం ఏమాత్రం సాధిస్తారో తెలంగాణ వాళ్ళు విజయాన్ని సినిమా ఇండస్ట్రీలో. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేతగానితనం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏవి నెరవేర్చలేక, ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారా అని అనుమానాలు అందరికీ వస్తూ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ పైన పడటానికి మీకు గల కారణం ఏంటంటే, వాళ్ళందరికన్నా నాకే ఎక్కువ ఫేమ్ కావాలి, నాకే ఎక్కువ ఇది కావాలి, నేనే తెలంగాణలో తోపునన్న ఫీలింగ్‌లో రేవంత్ రెడ్డి గారు బిహేవ్ చేయటమే. రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కూడా ఇప్పటివరకు అభివృద్ధి అనేది తెలంగాణలో జరగలే. ఇకపైన జరుగుతుందో లేదో కూడా చెప్పలేము. అంటే ఆయన కేవలం కక్ష సాధింపు చర్యలు వాళ్ళపైన, ఈళ్ళపైన నిందలేయటాలు, చిన్న చిన్న కేసులు పట్టుకొని చేయటాలే చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం తెలంగాణ ప్రజలకి ఏం ఉపయోగం ఉంది అల్లు అర్జున్ కేస్‌ని ఇంత హైలైట్ చేయటం వల్ల? ఎవరైతే ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేశారో వాళ్ళు కేవలం రేవంత్ రెడ్డి అనుచరులే అని చెప్పడానికి గాను ఈ ఫోటోసు ఆయనతో దిగిన ఫోటోసే కారణం. ఇదంతటికి మళ్ళీ పోలీస్ డిపార్ట్‌మెంట్ మొత్తం అల్లు అర్జున్ పైన కక్షలాగా ఏదో చేస్తూ ఉన్నారు. అది కేవలం పోలీస్ ఫెయిల్యూర్‌ని ప్రజలకి తెలియకుండా కాపాడుకుంటూ అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడానికి చేసేటువంటి ఒక ఎత్తుగడేమో అనిపిస్తుంది మా అందరికి. సో, ఇదంతా మీరు ఆలోచించినట్లయితే కేవలం అల్లు అర్జున్ పైన సినిమా పరంగా కాదు, ఇంకా ఏదో కుట్ర జరుగుతుందనేది మాత్రం వాస్తవం. వాస్తవం. అదేంటనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. అండ్ మోర్ ఓవర్ అల్లు అర్జున్ భయపడి పారిపోయే క్యాండిడేట్ అయితే కాదు. స్ట్రాంగ్ పర్సనే. ఫైట్ చేస్తాడు. గ్యారంటీగా గెలుస్తాడు. అల్లు అర్జున్ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా? లేవా? మన ప్రెస్ మీట్‌లో అని గమనించినట్లయితే గ్యారంటీగా అల్లు అర్జున్ అయితే అబద్ధం ఆడే క్యారెక్టర్ అయితే కాదు. రేవంత్ రెడ్డి గారు లోక్‌సభలో రే 23 నిమిషాలు అల్లు అర్జున్ గురించి మాట్లాడి ఏమైనా తోపా, తురుమా, కాలు పోయిందా, చెయ్యి పోయిందా అంటూ ఉన్నారు. కాలు, చెయ్యి పోవాలని మీరు కోరుకుంటే పోవక్కడ. ఒకవేళ మీకు కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత చాలామంది వచ్చి పరామర్శించుంటారు. ఆళ్ళని కూడా అడగండి ఎందుకొచ్చారో అనేది. సో, ఇది కుట్రపూరితమైనటువంటి అరెస్ట్ తప్పించి అల్లు అర్జున్ తప్పేం లేదని నా అభిప్రాయం. దీన్ని వాంటెడ్‌గానే సీన్ చేస్తూ ఉన్నారు. ప్రజల మధ్యలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి డౌట్స్‌ని క్లియర్ చేయలేక ఏదో డైవర్షన్‌లో దీన్ని తీసుకెళ్తూనే ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్‌లో. అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో నిర్దోషిగానే ఉంటాడు ఎప్పటికి అనేసి ఆత్మసాక్షిగా నమ్ముతూ ముందుకెళ్తూ ఉన్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.